కెలికి కంపు చూసుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీకి మించింది మరొకట్లేదేమో. కేరళ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన ఒక ట్వీట్ చేసింది. ఏమనంటే కేరళలో ఒక బ్యాంక్ క్లోజ్ అయింది. చేతనైతే ఆ బ్యాంక్ క్లోజ్ ఎవరు ఉంటారు? లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరుంటారు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటిది ఎవరు అక్కడ? కమ్యూనిస్టులు. ఈ ఇద్దరు తప్పించి కేరళలో మరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? వీళ్ళు దాంట్లో సభ్యులు అవుతారు, వాళ్ళు దాంట్లో సభ్యులు అవుతారు. ఇద్దరు కలిసి దోచుకుంటేనే ఆ బ్యాంకులు పోతుంటాయి. కానీ దీన్ని తీసుకెళ్లి బీజేపీ మీదకి వేయాలనుకుంది. అందులో భాగంగా ప్రీతి జంట ఎవరైతే సినీ నటు ఉందో ఆమెకి దాదాపుగా 10 కోట్ల రూపాయల దాకా డబ్బులు ఇచ్చారు. ఆవిడకి అది వైవర్ చేశారు. ఈ కారణంగానే బ్యాంకు మూతబడిపోయిందంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ప్రీతి జంట కొంత హిందుత్వ భావజాలానికి అనుగుణంగా ఉంటుంది. దాంతో ఆమెను టార్గెట్ చేయడం, దాని మీద తీవ్రంగా స్పందించిన ప్రీతి జంట ఒక్క పైసా కూడా నేను మాఫీ జరగలేదు, నేను పూర్తిగా డబ్బులు ఎప్పుడో చెల్లించేసి కూడా 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు తప్పుడు కథనాలు చేస్తున్నారు. వాస్తవానికి మీరు మీ ప్రధానమంత్రిని అభినందిస్తే మీరు భక్తుడిగా ముద్రించబడతారు, మీరు గర్వించదగిన హిందువు లేదా భారతీయుడైతే కొంతమందికి మీరు అంధభక్తులుగా కనిపిస్తారు అంటూ విరుచుకుపడింది. అదే సందర్భంలో కావాలని చెప్పి టార్గెట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.